ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరో చక్కని వాగ్దానంతో నీ ముందుకు వచ్చాను. చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, కృపల తండ్రి, సర్వోన్నతుడా, సర్వలోకానికి వెలుగైయున్నవాడా, సర్వలోకానికి రక్షకుడై ఉన్నవాడా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఈ సాయంకాలం సమయం ముందు ఆయన రక్షణ కొరకు ఏ రకంగా రక్షించబడాలి, ఏ రకంగా దీవించబడాలి, ఏ రకంగా నేను మహిమపరచాలో తండ్రి గొప్ప మాటలు మాకు మాట్లాడుటకు గొప్ప శక్తిని ఇచ్చినందుకు స్తోత్రం, గొప్ప కృపను ఇచ్చినందుకు స్తోత్రం, గొప్ప ఆత్మ రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం. యేసురాజా వందనాలు తండ్రి, కనుకరించేవాడా వందనాలు తండ్రి, దయచేపువాడా వందనాలు తండ్రి. ప్రతి ఒక్క మాట మా కొరకు రాసిపెట్టిన గొప్ప దేవ స్తోత్రమయ్యా. ఈ సాయంకాలం సమయం ఉంది ఎంతమంది అయితే ఆయన తండ్రి ఈ మాట నెలను ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభా, ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబ పట్ల దీవెనకరంగా మారి గొప్ప రక్షణ దయచేయి తండ్రి. యేసయ్యా, నీ మహిమకే, నీ కృపకే, నీ ఆత్మకి, నీ రక్షణాత్మ వెలుగుకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ పరలోకనాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని పాదించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 38వ వచనం. భక్తిహీనులు సుంతతి నిర్మలముగాను, యెహోవా ఏమో నీతిమంతులకు రక్షణ ద్వారమే. ప్రైజ్ లార్డ్. చూసారండి, భక్తిహీనులు నీతిమంతులుగాను. ఏమండి, ఎవరో భక్తిహీనులు? మనమైన భక్తిహీనులు. దేవుడు మనల్ని సృష్టించాడు కనుక మనమే ఆయనకి ఒక ఒక వరంలాగా మనం ఆయనకి ప్రతి దాంట్లోనూ ప్రతి పనులను ఎదుటివాడికి చెప్పడానికి ఒక సువార్తలాగా మనకి నిర్ణయించుకోవాలంటే దేవుడిని మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన పట్ల మనం చేసిన కార్యములు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆయన రక్షించబడితే ఆయన రక్షణ ఇలాగ ఉంటుంది, దేవుని పట్ల కార్యం ఇలాగ ఉంటుంది, దేవుని అద్భుతమైన కార్యం ఇలాగ ఉంటుంది అని మనం ఆయనకి ఒక సువార్త చెప్పాలంటండి. దేవునికే మేము కలంగాక. నువ్వు రక్షించబడటమే కాదు, ఎదురువాడిని కూడా రక్షించబడేలా చేయమన్నాడండి. కానీ నీ కుటుంబమే దీవించబడటమే కాదు, ఎదురువాడి కుటుంబం కూడా కృషించిపోతున్న కుటుంబాన్ని లేవనెత్తబడమంటున్నాడండి. ఏమండి, ఆ కుటుంబంలో ఆధారకర్తగా నిలబడమంటున్నాడండి. ఆధారకర్తగా అంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ప్రేమ, గొప్ప కృప, గొప్ప రచన, గొప్ప మేలులు నీ పట్ల ఎన్నో జరిగినాయి కదండి, ఎన్నో చేశాడు కదా. ఆ మేలులే వాళ్ళ కుటుంబంలో చెప్తానండి. అదే గొప్ప రచన. దేనికే మేము కలిగాక. చూసారండి, దేవుడు ఎంత గొప్ప మాటలోని. నువ్వు రక్షించడమే కాదు, నువ్వు దీవించబడటమే కాదు, ఎదురుడ పట్ల కూడా నీ ప్రేమను పంచు, నీ కృపను పంచు, నీ శక్తిని పంచు, నువ్వు చేసిన కార్యములు చెప్పు. నువ్వు చేసిన కార్యములు దేవుడు గొప్ప కార్యములు చేశాడు కనుక నా కుటుంబంలో ఒకప్పుడు ఇలా జరిగింది, నేను కూడా అలాంటి నీకులాగా ఉండివన్నా, నేను కూడా నీకులా ఉండవనే. ఇప్పుడు దేవుడు నాకు గొప్ప కృపనిచ్చాడు, గొప్ప శక్తినిచ్చాడని ఆయనకు చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా ప్రేరేపణ కలుగుతుంది అంటండి. దేవునికే మహిమ కలుగాక. చూసారా, దేవుడు ఎంత సూటిగా మనతో మాట్లాడుతున్నాడని. దేవునికే మహిమ కలుగాక. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయంలో ఎలా రాయబడిందో. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, రక్షణకర్తవైన నా ప్రభువా, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక, మన పుట్టించిన దేవాది దేవుడు కనుక, మన ప్రతి ఒక్క పాపం నుంచి క్షమించగల సర్వశక్తిమంతుడు కనుక చూచారండి అంత గొప్ప మాటలను. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నేను చేసిన పాపములను బట్టి నా క్షమించమని మనకు అది ఒక అర్థం అండి. ఏమంటే మనం భయంకరమైన పాపంలో ఈ సంవత్సరంలో ఎన్ని ఘోరమైన పాపములు చేసామో, ఎన్ని ఘోరమైన పాపములు మన చుట్టూ ఉన్నాయో, ఏమంటే మన పిల్లల చుట్టూ, మన బంధువుల చుట్టూ, మన స్నేహితుల చుట్టూ, మన రక్త సంబంధాల చుట్టూ ఎన్ని ఘోరమైన పాపములు ఉన్నాయో, ఏమంటే ఈ సంవత్సరం ఆఖరి గడియల నుండి మనం ప్రతిది కూడా ఒప్పుకోవాలంట. ఈ నూతన సంవత్సరాలు అడుగుపెట్టక మునిపే, దేవా నేను ఇన్ని పాపములు చేశాను, ఇంత ఘోరమైన శిక్షను అనుభవించాను తండ్రి, ఇక మీదట నేను చేయకుండా నేను ఈ రక్తంలో కడుగుపెట్టకు నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నేను తండ్రి నాలో ఉన్న పాపమంతా తీసే దేవా అని మనం ఒక ప్రార్థన చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. చూసారండి, నూతన సంవత్సరంలో మనం ఎప్పుడైతే అడుగు పెడుతున్నామో గొప్ప దీవెనగా మనలోనే గొప్ప ప్రేరేపణలు కలగాలండి. ఆయన రక్తంలో మనకు కడగబడాలి ఖచ్చితంగా. ఏమంటే మనం ఏ స్థితిలో ఏ క్షణంలో ఎప్పుడు చనిపోతే మనకు తెలీదు. ఏమంటే నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ఇది మళ్ళీ ఈ సమయం నీకు రాకపోవచ్చు, ఈ సమయం నీకు చూడకపోవచ్చు. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, అందుకే దేవుడు ఏమన్నాడు, నేడే రక్షణ దినము, ఆ రక్షణలో నువ్వు ఖచ్చితంగా రక్షించబడాలి. నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలోకి వెళ్ళి నీ సాక్షిగా నిలబడాలంటాను. దేవునికే మహిమ కలుగును. చూసారండి ఎంత గొప్ప మాటలను. కీర్తన గ్రంథం చూడండి 40వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. నన్ను వెతికే వారందరూ నన్ను గురించి ఉత్సాహించి సంతోషించెదరు గాక. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమపరచబడును గాక అని
నిత్యము చెప్పుకుందురు గాక. చూచారండి ఎంత గొప్ప మాటలను. నన్ను వెతికేవారు మనం ఎప్పుడైతే ఆయన ప్రేమను వెతుకుతున్నామో, ఆయన కృపను వెతుకుతున్నామో, ఆయన సత్యాన్ని వెతుకుతున్నామో, ఆయన రక్షాన్ని వెతుకుతున్నామో మనకు అప్పుడు గొప్ప దీవెన వచ్చేస్తుందండి. నన్ను ఎతికేవారు ఎంత గొప్ప మాటలు చూసారండి. మనము తండ్రిని ఎతికినప్పుడు అండి, మనకు ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఈ ప్రేమను విడిచిపెట్టేస్తాం, ఈ కృపను విడిచిపెట్టేస్తాం. దేవుడు నాకు మంచి పనులు చేయలేదు, నాలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుంది, దేవుడు నా పట్ల కార్యం చేయట్లేదని మనం అనుకోవచ్చండి. అదే పొరపాటు నా మాట అనుకోవటం. దేవునికే మహిమ కలుగును గాక. చూసారండి ప్రతి క్షణము మనకి ఆయన కృప పట్ల మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం మన పట్ల ప్రతి క్షణం చేస్తూనే ఉంటాడండి. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లల చుట్టూ, బంధువుల చుట్టూ, ఏమండి మనవల చుట్టూ, మనవరాల చుట్టూ ప్రతి క్షణం కాపాడుతూనే ఉంటాడంటే దేవాది దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో అంగీకరించావో, ఆయనకి రక్షకుడిగా ఉన్నావో, ఆయన సన్నిధిలోనే గొప్ప ఒక కుమారుడిగా ఏమండి ఆయన నమ్మి రక్షణ పొంది బాప్తిని తీసుకుని నా కుటుంబం కూడా రక్షించబడేలాగా ఒక ప్రార్థన చేస్తున్నావు. ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడండి. దేనికే మహిమ కలుగును గాక. మనము ఆ తండ్రిని స్తుతింస్తే కనుక నిత్యము ప్రతి ఒక్కరి దగ్గర మనం చెప్పుకుంటామట, ఈయన మన సర్వసృష్టికర్త దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు అని మనం ప్రతి ఒక్కరి దగ్గర మనం చెప్పుకుంటామట. నిత్యము నన్ను చూపించిన కాక అన్నారు కదండి. మన నిజమే కానీ మనం ప్రతి క్షణం అడుగడుగునా మనం బయలుదేరినప్పుడు కానీ, ఇంటి నుంచి ఇంటికి వచ్చి తిరిగి వచ్చినప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మనం చూపిస్తున్నాం కదా. అదే గొప్ప ప్రేమ, గొప్ప కృప. ఆయన 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 దీవెనలు గొప్ప దీవెనగా మారుతాయండి. ప్రతి క్షణం ఒక వెళ్ళే ప్రయాణం అంతట్లో కూడా మనకు తోడుగా ఉంటాడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ శనివారం దేవుడు దించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, స్తోత్రం ప్రభు, దయచూపువాడా, కరుణించేవాడా, లోకానికి వెలుగు ఉన్నవాడా, లోకానికి రక్షకుడే ఉన్నవాడా, నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తండ్రి. చక్కని మాటలు రక్షణ గురించి ఏ రంగా రక్షించబడాలి అయినా నీ ప్రేమ ధర, నీ కృప ధర మాతో చుట్టుగా మాట్లాడేందుకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. గొప్ప జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, గొప్ప శక్తిని మాకు ఇచ్చినందుకు స్తోత్రం, గొప్ప ఆత్మ రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. హేచిరాజా వందనాలు తండ్రి. ప్రతి క్షణం నీ మహిమ ధర, నీ కృప ధర మమ్మల్ని బలపరిచే గొప్ప శక్తిని ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు నాయనా తండ్రి, 25 సంవత్సరాలు డిసెంబర్ నెలాఖరు రోజులు 28వ తారీఖున ప్రభు ఈ స్థితికి మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది స్తుతులు స్తోత్రము. నూతన సంవత్సరం ప్రవేశపెడుతుండగా ప్రతి ఒక్క కుటుంబం దీవెనకరంగా మారి కృపణ తెచ్చేతండి, రక్షణకరంగా మారి కృపణ తెచ్చేతండి. అనేక మంది గ్రామంలో, వీధుల్లో, పల్లెటూర్లు క్రిస్మస్ ఆరాధన అంతట్లో కూడా జయప్రదగా జరిగించినందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. నూతన సంవత్సరం ప్రవేశపెడుతుండగా ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే గొప్ప కృపణ తెచ్చేతండి, సంతోషకరంగా ఉండే గొప్ప శక్తిని తెచ్చేతండి. నాయన నీ సన్నిధిలో ఒక రక్షణగా మారి గొప్ప కృపణ దయచేతండి, నీ చాచిగా నిలబడే గొప్ప శక్తిని దయచేతండి. యేసయ్యా వందనాలు తండ్రి. ఐసీయూలో, హాస్పిటల్లో, సీరియస్ కండిషన్లో ఏ రోగంతో, ఏ వ్యాధి, ఏ గుండె పొడితో, కీడి నొప్పులతో, మొక్కల నొప్పులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క రోగం నుంచి ఇప్పుడే ఈశ్చర్మ స్వచ్ఛత కలిగజేయను గాక. తండ్రి స్తోత్రం, డాడీ స్తోత్రం. ఇంటి నుంచి బయలుదేరుతున్నగా క్షేమంగా తిరిగి వచ్చేట్టుగా సాయం చేయండి. ప్రతి వాహనాల చుట్టూ కంచి వేతండి. సంతానం లేని వరకు ఎదురుస్తున్న బిడ్డల పట్ల సంతానం కలిగజేసే గొప్ప కృపణ దయచేతండి. ఇదిగో నాయన నీ చేసిన కార్యములు ఎన్నటికీ మర్చిపోయినట్టుగా విధిగా చేయించిన గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కృప ఎంత గొప్పది, నీ ఆత్మరచన ఎంత గొప్పది నాయన తండ్రి. ప్రతిక్షణ అనుదినం జ్ఞాపం చేయని గొప్ప కృపను మాకు ఇస్తున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ పరలోకన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని పాదించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. మన తండ్రి అయిన ప్రేమ, మన పరలోకన యేసుక్రీస్తు కృప మనకు, మన కుటుంబంలో దేవుని ప్రేమ దోతరు కాపుదలలో నిరంతరం కాచి కాపాడును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లాడండి. ప్రేమతో గుడ్ నైట్. మీ అందరికి వందనాలు. వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్.